ఒకరు రాజు మరొకరు బాబు. పెత్తనం కోసం ఒకరు, ప్రాబల్యం కోసం మరొకరు. ఇద్దరు అధికార పార్టీకి చెందిన వారే. వారిలో ఒకరు ఎమ్మెల్యే కాగా మరొకరు పార్టీ జిల్లా అధ్యక్షుడు. ఒకే పార్టీలో ఉన్న వారిద్దరి మధ్య వైరం పీక్స్ కి చేరిందట. మెట్టు దిగను పట్టు విడవను అన్నట్లు ఇద్దరు బెట్టు చేస్తున్నారట. ఇక వాళ్ళ అనుచరులు కూడా గ్రూపులుగా విడిపోయి ఆ నియోజకవర్గంలో ఆధిపత్యం కోసం పోటీ పడుతున్నారట. టీడీపీ కంచుకోటలో కలకలం పుట్టిస్తున్నారట. కొంతకాలం పాటు చాప కింద నీరులా స్తబ్దుగా ఉన్న విభేదాలు మరోసారి రచ్చకెక్కాయట. ఇంతకీ ఎవరా నేతలు, ఏదా నియోజకవర్గం? ఎమ్మెల్యే అయితే ఏంటట, జిల్లా అధ్యక్షుడి పెత్తనం ఏంటట, కేఎస్ఎన్ రాజు వర్సెస్ తాతయ్య బాబు. టీడీపీ కంచుకోటలో కలకలం. చోడవరంలో నువ్వా నేనా? అనకాపల్లి జిల్లాలో ఏ నియోజకవర్గమైనా రాజకీయాలు మామూలుగా ఉండవు. చోడవరంలో కూడా ప్రస్తుతం అలాంటి సిచ్యువేషనే ఉందట. టీడీపీకి కంచుకోట లాంటి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు, జిల్లా అధ్యక్షుడు తాతయ్య బాబు మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుందట. చోడవరంలో పబ్లిక్ లీడర్ గా టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజుకు పట్టుంది. ఇక మాస్ లీడర్ గా అనకాపల్లి జిల్లా టీడీపీ అధ్యక్షుడు బత్తుల తాతయ్య బాబుకు కూడా విపరీతమైన ఫాలోయింగ్ ఉంటుంది. అందుకే పార్టీ అధిష్టానం తాతయ్య బాబుకు జిల్లా అధ్యక్ష పదవిని కట్టబెట్టడంతో పాటు కీలకమైన ఏపీ హౌసింగ్ బోర్డ్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని కూడా ఇచ్చింది. ఉచ్చేపేట మండలం వడ్డాదికి చెందిన తాతయ్య బాబు జిల్లా రాజకీయాల్లో చురుగ్గా ఉంటారు. ఇద్దరు నేతలు ఒకే నియోజకవర్గానికి చెందిన వారు కావడం, ఒకరు లోకల్ ఎమ్మెల్యే, మరొకరు ఏకంగా జిల్లా అధ్యక్షుడు కావడంతో ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతూనే ఉందట. మొదటి నుంచి కూడా ఒకే పార్టీలో ఉన్న వీళ్ళిద్దరూ కలిసి ఉన్నట్టే కనిపించినా వెనుక మాత్రం ఒకరిపై ఒకరు కత్తులు నూరుకునే పరిస్థితి ఉందట. వాళ్ళ అనుచరులు కూడా నాయకులకు తగ్గట్టుగానే గ్రూపులుగా విడిపోయి ఆధిపత్య పోరును మరింత వేడెక్కిస్తున్నారట. కలిదిండి సూర్యనాగ సన్యాసిరాజు అలియాస్ కేఎస్ఎన్ రాజు 2009-2014 అసెంబ్లీ ఎన్నికల్లో చోడవరం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019లో వైసీపీ చేతిలో ఓడిపోయారు. గత ఎన్నికల్లో మళ్లీ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన 1995 నుంచి రాజకీయాల్లో ఉన్న సీనియర్ లీడర్. తాతయ్య బాబుకు ఎమ్మెల్యే కావాలనే కళ ఎప్పటి నుంచో ఉందట. వైసీపీ ప్రభుత్వం హయాంలో చోడవరం టీడీపీ ఇన్ఛార్జిగా పనిచేశారు. అప్పట్లో ప్రతిపక్షం తరపున నియోజకవర్గంలో యాక్టివ్ గా పనిచేశారు తాతయ్య బాబు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు తెగ కష్టపడి పనిచేశారని చెప్తారు. గత ఎన్నికల్లో చోడవరం నుంచి ఆయన టికెట్ ఆశించారు. సర్వేలో కూడా తాతయ్య బాబు పేరు వినిపించడంతో చోడవరం నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యే భర్తీగా ఆయన పేరు ఖరారైపోయిందని జోరుగా ప్రచారం కూడా జరిగింది. అందుకు తగ్గట్టుగానే ఎన్నికల కోసం తాతయ్య బాబు ప్రిపేర్ అయ్యారు. కూటమిలో భాగంగా అదే ప్రాంతానికి చెందిన జనసేన నేత కూడా రేసులో ఉన్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన తాతయ్య బాబుకు టికెట్ దాదాపుగా కన్ఫర్మ్ అయిందని చెప్తారు. చివరి నిమిషంలో ఈక్వేషన్స్ మారడంతో టికెట్ ను కేఎస్ఎన్ రాజు దక్కించుకున్నారు. తాతయ్య బాబుకు రెండోసారి కూడా అధ్యక్ష పదవి రావడం, కూటమి ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రకటించిన నామినేటెడ్ పదవుల్లో ఏపీ హౌసింగ్ బోర్డ్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఆయనకు దక్కడం ఎమ్మెల్యే వర్గానికి మింగుడు పడలేదట. చోడవరం సైకిల్లో మళ్లీ వర్గపోరు షురూ అయిందంట. జిల్లా అధ్యక్షుడిగా పార్టీ క్యాడర్ ను ఏకతాటిపై నడిపిస్తూ కూటమి నేతల్ని సమన్వయం చేసుకుంటూ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారట తాతయ్య బాబు. చోడవరం నియోజకవర్గంలో మాత్రం స్థానిక ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజుదే పై చేయి అంటున్నారు. ఆధిపత్యం కోసం ఎదురు చూస్తున్న ఎమ్మెల్యే అవకాశం వచ్చినప్పుడల్లా తాతయ్య బాబును పక్కన పెట్టేస్తున్నారట. ఆయన జిల్లా అధ్యక్షుడైనప్పటికీ తన నియోజకవర్గంలో తానే రాజునంటూ కేఎస్ఎన్ రాజు ముందుకు వెళ్తున్నారట. ఎమ్మెల్యేగా తాను పాల్గొనే కార్యక్రమాలకు జిల్లా అధ్యక్షుడిని దూరంగా పెట్టడంలో ఆయన విజయం సాధించారట. రాజుగారి వ్యూహాలకు తాతయ్య బాబు ఇబ్బంది పడక తప్పడం లేదట. దీంతో చోడవరంలో టీడీపీ క్యాడర్ 2 గ్రూపులుగా విడిపోయిందట. తాతయ్య బాబు స్వగ్రామం వడ్డాదిలో ఉపాధి హామీ పథకం కింద సీసీ రోడ్ నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. స్థానిక ఎమ్మెల్యేగా కేఎస్ఎన్ రాజు వచ్చి ఆ రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. ఆ తర్వాత పనులు కూడా మొదలయ్యాయి. ఆయా కార్యక్రమాలకు తాతయ్య బాబును, ఆయన వర్గాన్ని ఆహ్వానించకుండా ఎమ్మెల్యే వర్గం వాళ్ళను పక్కన పెట్టేసింది. పనులు ప్రారంభమైన నేపథ్యంలో తాతయ్య బాబు వర్గం రంగంలోకి దిగి పనులు జరగకుండా అడ్డుపడ్డారు. జిల్లా అధ్యక్షుడు సొంత గ్రామంలో జరుగుతున్న పనులకు ఆయనకు సమాచారం ఇవ్వరా అంటూ ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజుపై మండిపడ్డారట. వాళ్లకు కౌంటర్ గా ఎమ్మెల్యే వర్గం కూడా రంగంలోకి దిగడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. అభివృద్ధి పనుల్ని అడ్డుకోవడం సరికాదని ఎమ్మెల్యే వర్గం అంటుంటే, పార్టీ కోసం, ఎమ్మెల్యే గెలుపు కోసం కష్టపడ్డ తమకు కనీస సమాచారం లేకుండా పనులు ఎలా చేస్తారని తాతయ్య బాబు వర్గం కౌంటర్ ఇచ్చింది. ఎమ్మెల్యే జిల్లా అధ్యక్షుడి మధ్య జరుగుతున్న ఈ రచ్చతో టీడీపీకి కంచుకోట లాంటి చోడవరంలో పార్టీ 2 వర్గాలుగా చీలిపోయింది.
చోడవరంలో ఈ గ్రూప్ పాలిటిక్స్ కు అధిష్టానం ఎలా చెక్ పెడుతుందో చూడాలి.